హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ అయితే చేసినాను ఇంట్లో. మరి ఎలా చేసినాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను నా స్టైల్లో చేసిన ఈ చికెన్ బిర్యానీ సింపుల్గా చేసుకుంటాను. ఎక్కువ మసాలా అందు పెట్టకుండా. నాకు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నేను ఎక్కువ మసాలా ఏం పెట్టను. తక్కువ మసాలాతోనే ఈ చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటాను. మీరు కూడా చూడండి ఈ వీడియోలో. మీకు కూడా నచ్చినట్లుంటే ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా అయితే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఈ కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అందు ఏమీ లేకుండా సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అందులో 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్టు, అలాగే ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా ఇవంతా బాగా కలుపుకోవాలి. బాగా ఇదంతా కలిపిన తర్వాత 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఒకటి పెరుగు గుడక వేసుకోవాలి. ఇప్పుడే నేను మర్చిపోయినాను పెరుగు వేయడం అనేది, తర్వాత వేసుకున్నాను. మీరు కావాలి ఇప్పుడే వేసుకోండి. పెరుగు గుడక 3 స్పూన్లు వేసుకోవాలి. ఇట్లా మనము ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా చేత్తో బాగా కలిపిన తర్వాత ఇందులో లాస్ట్లో మనము ఒక నిమ్మరసం అయితే పిండుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకటల్లా మనము నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇది చికెన్ అనేది బాగా కలిపిన తర్వాత మనము 1 అవర్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది మనకు. ఈ విధంగా మనము అయితే కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ దాకా ఉండనివ్వండి. ఇంకా టైం లేదు ఎక్కువ అనుకుంటే ఒక అర్ధగంట అయినా ఉండాలి ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట ఉండైనా పర్వాలేదు. ఇక్కడ ఈ విధంగా అయితే మనము ఇంకా కలిపిన తర్వాత ఇట్లా మూత అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే మనము ఇక్కడ నేను 2 గ్లాస్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా మీరు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్ కాకపోయినా. ఇట్లా నేను బాస్మతి రైస్ తీసుకొని 2 గ్లాస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి ఒక అర్ధగంట సేపు అయినా నాననివ్వాలి. ఇట్లా నేను శుభ్రంగా వాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇలాగ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇదంతా ఇంకా బిర్యానీ కావాల్సిన ఒక పాత్ర అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం మనకు 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి ఆయిల్ అనేది. తర్వాత మనము మసాలా దినుసులు అనేటివి వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేసిన తర్వాత సజ్జీరా అనేది సన్నగా ఉంటుంది కదా, జీలకర్ర మాదిరి, అదైతే వేసుకోవాలి 1 స్పూను. ఈ సజ్జీరా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా మనకు వేగనివ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్గా రావాలి. అప్పుడు మనకు బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆనియన్సే మనం కాస్త వేయించుకోవాలి బాగా ఆయిల్లో. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి. చూసారా, ఆనియన్స్ అనేది ఈ విధంగా మనకు కాస్త వేగినాయి. ఈ మాత్రం మనకు ఈ కలర్ ఈ విధంగా రావాలి ఆనియన్స్. ఇంకా వచ్చిన తర్వాత ఆనియన్స్ మనము చికెన్ అనేది ఫ్రిడ్జ్లో అయితే 1 గంట సేపు పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఇప్పుడు ఈ పాత్రలో అయితే వేసుకోవాలి. ఇలాగా చికెన్ తీసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి.
ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ అందుకు ఏమీ వేయద్దు, ఎందుకంటే ఆ చికెన్లోనే కొద్దిగా వాటరే సరిపోతుంది మనకు, ఎక్కువగా వాటర్ వేయని అవసరం లేదు. ఈ విధంగా చికెన్ మనము కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిదిప్పుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఈ చికెన్ అనేది కాస్త మనకు ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడకనివ్వద్దు, కొంచెం సగం ఉడికితే చాలు మనకు. ఇక్కడ మూత పెట్టేసుకొని కాస్త ఇట్లా ఇప్పుడు పెరుగు అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే కలిపేటప్పుడే వేసుకొని, నేను అప్పుడు వేయలేదు, మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. మీరు కలిపేటప్పుడే వేసుకోండి. ఒకవేళ ఇట్లా వేసుకునే చికెన్ బాగుంటుంది బిర్యానీ. ఈ విధంగా బాగా పెరుగు వేసిన తర్వాత మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ బాగా ఇంత కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకోవాలి. ఇంకా కాస్త మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసేసుకొని చూడాలి చికెన్ ఉడికిందే లేదా అని. కొంచెం చూసారా, మూత తీసేస్తే మనం ఆయిల్ అనేది కొంచెం పై ఎక్కి తేలుతుంది, ఎందుకంటే ఆ చికెన్లో ఉడికినంతగా ఇట్లా వాటర్ అంతా వస్తుంది, ఆయిల్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, చికెన్ అనేది ఈ విధంగా ఉడకాలి మనకు. ఇప్పుడు మనము చూస్తున్నాము చికెన్ ఉడికిందా లేదని, ఒకటి చేత పట్టుకొని చూడండి చికెన్ ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. మరి మెత్తగా ఉడకనివ్వద్దు, ఇప్పుడు కొద్దిగా సగం ఉడికితే చాలు మనకు. ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది వాటర్ అందు ఏమీ లేకుండా ఓన్లీ రైస్ అయితే వేసుకోవాలి. ఇంకా చికెన్ అయితే ఈ మాత్రం ఉడికింది చాలు మనకు. ఇప్పుడు మనము బాస్మతి రైస్ అయితే వేసుకుందాము. వాటర్ అందు ఏమీ లేకుండా ఈ ఓన్లీ రైస్ అయితే వేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఒక సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. కావాలంటే మనం లాస్ట్లో వేసుకుందాం, ముందుగానే ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ అయితే తినలేము, మరి తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం కలిపేటప్పుడే సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి, కొంచెం రైస్ కుడక పడాలి కదా, అందుకనేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలుపుకోవద్దండి, ఎందుకంటే బాస్మతి రైస్ ఇరిగిపోతూ ఉంటాయి. అందుకు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఆ తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అందులో వాటర్ వచ్చేసి 3 గ్లాసులే తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఇంకా చికెన్లో ఉండే వాటర్ ఉంటాయి కదా, అవే సరిపోతాయి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు 1 గ్లాసు రైస్కి బాస్మతి రైస్కి 1.25 అయితే వాటర్ అయితే చాలు. ఇట్లా ఈ విధంగా మనము 3 గ్లాసు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా. ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా కాస్త మంట కొంచెం ఎక్కువగానే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం రైస్ ఉడికినాక అట్లనే వండనివ్వాలి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇట్లా చూసారా, కొంచెం రైస్ ఉడికే దగ్గరికి వచ్చుతుంది కదా, ఇట్లా
మనము మళ్ళా కాస్త ఉప్పు తక్కువ ఉందా లేదని చూసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది చేతిలో వేసుకొని చూడండి, తెలుస్తుంది ఉప్పు తక్కువ ఉండేది లేనిది. నాకైతే సరిపోయింది, అందుకే నేను వేయలేదు. నేను వేసిన ఉప్పే సరిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా కలదిప్పుకోండి. ఒకసారి కొంచెం ఈ రైస్ కొంచెం దగ్గర అయ్యే ముందర ఇట్లా ఒకసారి బాగా కలిదిప్పుకోండి. ఎక్కువ కలిదిప్పు కాకండి, మరి ఒకసారి కలిదిప్పుకొని ఇట్లా మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా ఒక బరువు లాంటి రాయి కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా నేనేదో ఒక రాయి అయితే పెట్టుకున్నాను, బరువు లాంటిది. ఇంకా ఇట్లా ఉండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది ఇట్లా రైస్ అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఒక అర్ధగంట తర్వాత ఇట్లాగనే ఉండిచి ఇట్లా మనము అర్ధగంట తర్వాత మూత తీసేసి అప్పుడు మనం చికెన్ బిర్యానీ అయిందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయింది. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ, పొడి పొడిగా చాలా బాగుంది. మీరులో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, సింపుల్గా ఈ విధంగా చాలు. ఇంట్లో ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో పిల్లలు కూడా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను మా పిల్లలు ఎక్కువ మసాలా అయితే వేయను, ఇంతలోకి వాళ్ళకు ఎక్కువ మసాలా పెట్టను. ఇట్లాంటి బిర్యానీలు చేయడమే తక్కువగా మేము మా ఇంట్లో తక్కువగానే చేసుకుంటాము. ఎక్కువగా ఇలాంటి బిర్యానీ రైస్లు అనేవి పిల్లలకి నేనైతే అస్సలు పెట్టను. ఇలా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం బిర్యానీ అనేది. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది ఇది చికెన్ బిర్యానీ. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా రకాలుగా ఉంటాయి వంటలన్నీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, తప్పకుండా చూడండి. ఇది ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరు నార్మల్ రైస్ చేసుకున్న ఇలాగనే చేసుకోండి, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.